చంద్రబాబు గారివి జేసీ దివాకర్ రెడ్డి గారి చేతులకున్న తెలంగాణ కట్లు తెంపేస్తే ఉరికి పోయి కేజ్రీవాల్ కాళ్ళు పట్టుకొని మొక్కేటందుకు కూడా తయారుగున్నారు. వీళ్ళకే కాదు ఇంకా కొంతమంది మన రాష్ట్రంలో ఉన్న లీడర్లకు కేజ్రీవాల్ అంటే అంత ఇష్టం అయిపోయింది. ఇక ఢిల్లీ రిజల్ట్స్ తర్వాత గాడు అయిన తతంగం అంతా ఒక్కసారి మనం ఇడికేలో చూద్దాం. కేజ్రీవాల్ చీపురుగట్ట ఢిల్లీలో గెలవంగానే మన రాష్ట్రంలో ఉన్న లీడర్లు ఎట్లా పొగిడినరు. వీళ్ళ సలవతోనే ఢిల్లీలో చీపురుగట్టకు అంత దశ తిరిగింది అన్నంత పేంకిండ్రు. ఒకసారి ఇన్నుండ్రు ఎవరెవరు ఏమన్నారో. నేను మనస్ఫూర్తిగా ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ని అభినందిస్తున్నా, అప్రిషియేట్ చేస్తున్నా. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చీపురు తీసుకొని నిన్నాక ఊడ్చేస్తాం. ఇన్నరా ఏ తీరుగా పొగిడినరో. కింద సిగ్గున్నదా లేదా అని చూసుకోకుండా ఇంకా వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ లెక్కనే ఉన్నామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అస్సలు ముచ్చట చూడుండ్రిగా. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నామని ఇగో ఇంత పెద్దగా రాసి చెప్పింది. తెలంగాణను తెలుగుదేశం పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ దాకా ఎవ్వలెవ్వలు ఎట్లా మోసం చేసిండ్రు, తెలంగాణ ఉద్యమం ఎంత గొప్పదని చెప్పిండ్రో చూడుండ్రు ఒక్కసారి. పేద బక్కోల కోసం చిన్న రాష్ట్రాలు ఉంటేనే మంచిగుంటదని చీపురు కట్ట మీద ఒట్టేసి చెప్తున్నారు. వారి చంద్రాలు గింద్రాలు మీకేమైనా సిగ్గు శరం ఉన్నదా? ఆమ్ ఆద్మీ పార్టీ గెలవంగానే దాన్ని మీతోని పోల్చుకుంటా సంకలు గుద్దుకోబడితిరి. మరి ఆ పార్టీ ఎందుకు గెలిచిందో తెలుసుకున్నారా? చరిత్రల ప్రజల అభిప్రాయాలు ఎంత గొప్పయో గుర్తించినందుకే గెలిచిండ్రు కానీ మీ లెక్క పబ్లిక్ను మోసం చేసుడు కాదాలు చేసింది. ఓ వాళ్ళు గెలవంగానే చప్పట్లు కొట్టి కీర్తంతా మీ నెత్తికి రాసుకొని తక్కువ తమాషా చేసిరా తక్కువ కథనా? జై తెలంగాణ అంటూ జనంగుండె సప్పుళ్లకు డప్పు కొట్టి దరువులేద్దామా, ఒరి తమ్ముడా దండు గట్టి పోరు చేద్దామా.